నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్. आज की बात 7 దేశాలకు ధీటుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా బంధం. G7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దామని అనుకుంటే పుతిన్ కిమ్ సమావేశంలో G7 కూటమికి హడలు. ప్రపంచానికి ఏమో భయాందోళనలు. అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వీరిద్దరి కలయిక ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలకు నూతన ఉత్తేజం. అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక. రష్యా, ఉత్తర కొరియా, చైనా స్నేహం. ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి త్వరితగతిన తగు చర్యలు తీసుకునే ప్రపంచ శాంతికి శ్రీకారం చుట్టాలని ఒక సాధారణ పౌరుడిగా అభ్యర్థిస్తున్నాను. జార్జుల దినేష్. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. G7 దేశాలు అంటే అమెరికా, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ. ఈ ఐదు దేశాలు ఎంత బలంగా ఉన్నాయి. మెయిన్ ప్రపంచానికి ముప్పు రావాలంటే మెయిన్ అమెరికా నుండి వస్తుంది, రష్యా నుంచి వస్తుంది. యుద్ధాలు జరిగేది వాళ్ళు ముఖ్యంగా. వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళ ఆధిపత్య ధోరణి. ఇక మొన్న G7 మీటింగ్ జరిగింది కదా, ఇక వీళ్ళకి భయమైంది. ఎవరికి? కమ్యూనిస్ట్ ఇది రష్యాకు. వీళ్ళు ఒక జట్టు కట్టిరు. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్య ఇప్పుడు ఏంటంటే ఆధిపత్య ధోరణి ఉండాలి ప్రపంచంలో. ఎవరు అంటే ఆయుధపరంగా, డబ్బుల పరంగా, అన్నిటి పరంగా వాళ్ళు నిరూపించిన. వాళ్ళ USA బాగా గట్టిదే, బ్రిటన్ గట్టిదే, జర్మనీ, జపాన్ అవన్నీ తెలిసినాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పుతిన్, కిమ్, ఈయనెవరు? ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఉత్తర కొరియా, రష్యా, చైనా ఈ 3 దేశాలు ఒకటైనాయి. ఈ చైనా ఏంది ఆడు పక్కల బలం లెక్కనైనా ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఆడు మోసగారే అన్నట్టే. ఇక ఈ ఉత్తర కొరియా జిమ్ కింగా ఏమున్నాడు, కిమ్. ఇక ఆయనంత మేధావి ఇవ్వలేరు. ఆయనకి ఏం తెలుస్తుంది? జుట్టు కటింగ్ కూడా సేమ్ ఆయనలాగానే ఉండాలి ఆ దేశంలో. ఆయన నియంత, పెద్ద నియంత. చిన్న దేశమే పెద్ద నియంత. ఇక రష్యా దేశం పుతిన్ తెలుసు, ఇప్పటికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇక 3 ఒకటైంది. అంటే ప్రపంచ దేశాలకు ఒక మేము ముగ్గురం ఒకటే అని ఒక మెసేజ్ పాస్ చేసారు వాళ్ళు. ఒక మెసేజ్ పాస్ చేశారు ప్రపంచ దేశాలకు భయపడే విధంగా. ఇక మన దేశం న్యూట్రల్గా ఉంటుంది. అటు అమెరికాతో చేయి జాపుతుంది, ఇటు రష్యాతో చేయి జాపుతుంది. అంటే న్యూట్రల్ అలీన విధానం మన ఎవరు నెహ్రూ గారు తీసుకొచ్చారు. అది కొన్ని రకాల మంచి సేఫే చేస్తుంది. అది అలీన విధానం కూడా గొప్పదే. న్యూట్రల్గా ఉండదు. కానీ ఇద్దరు కలిసి ఒకటైతే మన దేశానికి ముప్పే. అది కూడా అట్లా కాదు. ఎందుకంటే మన భారతదేశం గట్టి విదేశీ విధానం పకడ్బందీగా ఉంటుంది. ఆ విషయంలో మెచ్చుకోవాలి మన భారతదేశాన్ని. ఎంత పకడ్బందీ అంటే అంత పకడ్బందీ.